బ్రేకింగ్ న్యూస్. అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అవుతుంది. వర్షాలకు మెదక్లోని సాయినగర్లోని కాలనీ జలమయమైంది. ఇక హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. రాజ్పేట తండా పరిధిలోని కాప్రాయిపల్లికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇటు హవేలీ ఘనపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగిపోయాయి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో కుండపోత వర్షం కురిసింది. 24 గంటల్లో 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు పెద్దశంకరంపేట నీట మునిగిపోయింది. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఇక మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక వర్షపాతం ఎంతవరకు నమోదైనట్లు తెలుస్తుంది? మెదక్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్ చెరువు, అదేవిధంగా నారాయణఖేడ్, జైరాబాద్, పెద్దశంకరంపేట ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలతో పాటు వరదలకు భారీగా నీరు ఇందులోకి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో 20.5 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు అలర్ట్ జారీ చేస్తారు. అదేవిధంగా రామాయంపేటలో మెదక్ అల్లివాగు ప్రాంతంలో కూడా వాగులు వంకరని కూడా పొంగి పొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతంలో కూడా పైన ఎగువ నుంచి వస్తున్న వరద నీరు, ఈ తర్వాత పడ్డ వర్షాలకు కూడా యొక్క చెరువులు, ఆ తర్వాత లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రామాయంపేట మండలం కేంద్రంలో మాత్రము ఆ వర్షానికి కొన్ని చోట్ల కూడా కాలనీలు, ఆ లోతట్టు ప్రాంతాలకు కూడా ఇళ్లలోకి నీరు వచ్చేరింది. వీళ్ళందరికీ కూడా ఖాళీ చేయాలని చెప్పి కూడా అధికారులంతా కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మెదక్ తర్వాత నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా భారీగా వరద నీరు వచ్చేరింది. వాహనదారులు కూడా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పి కూడా ఆ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చాలా చోట్ల ఉదయం నుంచి పడుతున్న వర్షానికి కూడా ఈ పండుగ పూట కూడా మార్కెట్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్లే పరిస్థితి లేదనుకని, కాకపోతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే పురాతన ఇళ్లు ఉన్నాయో అవి కూల పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు ఎవరైతే ఉన్నాయో వారు సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా జిల్లా కలెక్టర్లు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు కొంత సమాచారం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు రేపు 3 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రానికి పంపించి, అదేవిధంగా వరి ఎప్పుడైతే నష్టం జరిగిందో మొన్న 15 రోజుల గురించి పడ్డ వర్షానికి ఇప్పుడు పడ్డ వర్షాలకు ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో కొన్ని చోట్ల కూడా ఆ వర్షాలకు గాలి దుమారానికి కూడా చెట్లు విరిగి పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగిన పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. అదేవిధంగా నారాయణఖేడ్ ఆ ప్రాంతంలో మాత్రం భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై అదేవిధంగా రాకపోకలు నిలిచిపోయినా ఆ తర్వాత కూడా 108 అంబులెన్స్ కూడా వరదల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రయాణికులు మాత్రం అందులో బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. అదేవిధంగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పుడైతే వర్ష ప్రాంతం ఎక్కువ ఉందో ఆ ప్రాంతానికి కూడా అందరూ రావాలని చెప్పి కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడిప్పుడే మాత్రము ఆ ప్రాంతానికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతానికి అదేవిధంగా వైద్య సదుపాయం కల్పించడానికి వేరే రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు అయితే మనకు కొంత సమాచారం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 20.5 సెంటీమీటర్ల వర్షపాతం ఒక పెద్దశంకరంపేటలో నమోదైంది. మిగతా చోట్ల కూడా వర్షపాతం అధికంగా ఉన్నందువలన రాకపోకలు అంతరాయం కలుగుతుందని చెప్పి ఆ ప్రయాణికులు కావచ్చు, లేకుంటే వాహనదారులు కానీ అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళాలి, లేకుంటే ఇంటి వద్ద ఉండాలని చెప్పి కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో. దుర్గారెడ్డి, రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. ఒక పక్కన చూసుకుంటే అక్కడున్న వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న తీరును కూడా మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. మరి ఈ క్రమంలో అధికారులు అక్కడున్న స్థానిక ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? వాళ్ళనేమన్నా సురక్షిత ప్రాంతాలకి తరలించే అవకాశం కనిపిస్తుందంటారా? జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు అదే విధంగా ఇక్కడైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ మండల కేంద్ర ప్రాంతంలో తూప్రాన్, ఆ తర్వాత మెదక్, రామాయంపేట, అల్దివాగి ప్రాంతంలో భారీ వర్షాలకు ఎగువన ఉన్న వర్షానికి కూడా ఆ ప్రాంతంలో వర్షం ఇండ్లలోకి వచ్చేస్తుంది కనుక వాళ్ళంతా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు వాళ్ళందరూ కొంత సురక్షిత ప్రాంతాలు అంటే మిగతా చోట్ల ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉందో ఆ ప్రాంతాలకు వెళ్లి దిగువ ప్రాంతం నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కొంచెం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామ సిబ్బంది కావచ్చు, లేకుంటే మాజీ సర్పంచ్లు, మిగతా ఎంపీడీసీలు, రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వెళ్తున్నారు. కొంత ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో ఇళ్లలోకి నీరు చేరుకుందో నిత్యావసరాలకు తడిసిపోయింది. ఆ తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఉంటే సురక్షితంగా ఉందా లేదని కొంత ఆలోచించి మిగతా ప్రాంతాలకు తరలించి ఏర్పాట్లు అయితే నిమగ్నమై చేస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా
పెద్ద శంకరంపేటతో పాటు నారాయణఖేడ్, ఆ తర్వాత రామాయంపేట, మెదక్, హవేలి, ఘనపూర్ ఇవన్నీ కూడా వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారులపై కూడా భారీగా వర్షము నీరు చేరడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. అతివేగంగా వెళ్లడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికే 2 చోట్ల కారు కూడా బోల్తా పడింది. ఆ తర్వాత మిగతా చోట్ల వెళ్ళడానికి కూడా 20-30 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరికలు చేపట్టిన పరిస్థితి అయితే మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. నేను వీళ్ళకి వచ్చి